ಎಷ್ಟು ಸರ್? 1000 రూపాయలకి. ఐదు కిలోలు పార్సల్ చేయి. 120 నా? హలో, ఒక్క నిమిషం. బండి తీస్తారా ప్లీజ్? ఏంటి? ప్లీజ్ బండి తీయండి. అతను రావాలిగా. అతను రావక్కర్లేదు, చెప్తున్నాగా. ప్లీజ్ బండి తీయండి. తొందరగా పోయండి, తొందరగా. హలో హలో అమ్మా, నేను మాట్లాడుతాను. ఆ డ్రైవర్ తో ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందమ్మా. హలో, సౌండ్ సెట్ చేస్తారా ప్లీజ్? హలో, నేను పెట్టలేదండి, అదే ఆన్ అయింది. ఏమైంది? ఏంటి ప్రాబ్లం? మాట్లాడకుండా పోనీయండి. ఎక్కడికి పోవాలి? ఎయిర్పోర్ట్కి. ఏండి, అతను ఫోన్ రింగ్ అవుతుంది. తీయండి. హలో హలో, ఫోన్ తీయమంటే అటెండ్ చేయమని కాదు, నా చేతికి ఇమ్మన్నాను. ఇదిగోండి. రే, ఎక్కడున్నారా? వాడు ఫోన్ చేసి మమ్మల్ని అరుస్తున్నాడు. ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఎయిర్పోర్ట్లోనా? రే, మతిపోయింది. ఆ అమ్మాయిరా వచ్చి నా కారులో ఎక్కింది. ఇంతసేపు నాతోనే ఉందిరా. నీతోనా? ఇప్పుడే జస్ట్ నో ఎయిర్పోర్ట్లో దింపా. ఒక విషయం తెలుసా? ఇన్ని రోజులు తను బెంగళూరులోనే ఉందిరా. జోరున వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరం తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది, అలా ఉందిరా. ఏంటి, బెంగళూరులో వర్షమా? రే, మాట వరుస అన్నానరా. ఓ, ఇప్పుడే జస్ట్ నో వెళ్ళిపోయింది. గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఫ్లైట్లోనా? అవునరా, లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదురా. హలో, ఫ్లైట్ మిస్ అయింది జస్ట్ నౌ. ప్లీజ్ రండి, బండి తీయండి. వెళ్దాం, ఎక్కండి ఎక్కండి. రే, నేను తర్వాత చేస్తాను రా. ఏమండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రైల్వే స్టేషన్. ఇప్పుడే కాదండి ఎక్కడి నుంచి వచ్చారు? కాసేపు ఆడకుండా ఉంటారా? ఏదో టెన్షన్లో ఉన్నారని తెలుస్తుంది, అదేంటో అర్థం కావట్లేదు. ఓ, ఇదిగోండి, ఇది ఉంచండి. వద్దండి, పర్వాలేదు, ఉంచండి. రే, నేనేరా. హలో, బండి తీయండి. కూర్చోండి కూర్చోండి. ఏంటండి, ట్రైన్ మిస్ అయిందా? మాట్లాడకుండా పోనీయండి. ఏమండి, ఎక్కడికి వెళ్ళాలో చెప్తే కదండి. ఎక్కడికైనా తీసుకెళ్ళండి, ఏదైనా ఎత్తైన చోటుకి తీసుకెళ్ళండి. అక్కడి నుంచి దూకి చేస్తాను.
రండి దిగండి. ఈ ఏరియాలో ఇదే బాగా ఎత్తైన చోటు. రండి. ఏదో మాట వరుస కన్నాను, నిజంగానే తీసుకొచ్చేటివేనా? ఊరికుండే మీరే తోసేట్టున్నారు. చెప్తాను కదా, రండి. టోటల్ సిటీ చూడండి, ఎంత పెద్ద ఊరు. ఇక్కడి నుంచి చూస్తే బుజ్జిదిగా లేదు. మన ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి. దగ్గర నుంచి చూస్తే పెద్దవిలా ఉంటాయి, దూరం నుంచి చూస్తే చిన్నవిలా ఉంటాయి. వచ్చే ధరలో చూసారుగా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో. లైఫ్ కూడా అంతేనండి. ఆ మాత్రానికే చేస్తానని మాట్లాడితే ఎలాగండి? ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది. అది ఏంటో తెలియట్లేదు. నేను ఏవైనా చేయగలను అనుకుంటే చెప్పండి, చేస్తాను. నమ్మకం ఉంటేనే. ఏంటండి, నమ్మకం లేదా? నన్ను బాంబే దాకా డ్రాప్ చేస్తారా? బాంబేనా? ప్లీజ్. అమ్మ మొహం చూస్తే ఎవరికీ ద్రోహం చేయాలనిపించదు. మా నాన్న ఇలా చేస్తారని కలలో కూడా ఊహించుండదు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ మంచితనానికి తగిన మనిషి కాదు ఆయన. హైదరాబాద్లో మా నాన్న ఒక చిన్న బిల్డర్గా మొదలెట్టి తన బిజినెస్ని డెవలప్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వచ్చారు. అప్పుడు మా నాన్న లైఫ్లో ఇంకో అమ్మాయి క్రాస్ అయింది. నాన్న చేసిన తప్పులన్నీ తెలియనట్టే ఉండిపోయింది. అదే అమ్మ చేసిన పెద్ద తప్పు. అది అలుసుగా తీసుకుని నాన్న ఇంకా రెచ్చిపోయారు. ఒకరోజు మా నాన్న ఇంటికొచ్చారు. ఆవిడ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అమ్మ ఒప్పుకోలేదు. పెద్ద గొడవైంది. నాన్న చేసుకున్నారు. ఆ బాధతో అలా పడుకుంది. అంతే, ఆ తర్వాత లేవలేదు. అమ్మ పోయిన తర్వాత నన్ను వాళ్ళ అదుపులో పెట్టుకోవాలని ట్రై చేశారు. అప్పుడు నాకు అనిపించింది ఆ ఊళ్ళో ఉండకూడదని. నాకంటూ ఓ ఇల్లు, ఉద్యోగం కావాలని ఇంట్లోంచి వచ్చేశాను. బెంగళూరులో ఉంటూ జాబ్ కోసం ట్రై చేశాను. అక్కడికి నన్ను వెతుకుంటూ ఈ జయరామన్ వచ్చేశాడు. మా నాన్న పార్ట్నర్. ప్రాపర్టీ మొత్తం వాళ్ల పేరు మీద రిజిస్టర్ చేసేస్తే నాకేం ప్రాబ్లం ఉండదన్నారు. నేను నమ్మాను. కానీ వెళ్ళేప్పుడే తెలిసింది వాళ్ళు తీసుకెళ్లేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి కాదు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి. అతన్ని వదిలించుకోవడానికి పెట్రోల్ బంక్లో ఒక ఛాన్స్ దొరికింది. అందుకే మీతో ఇలా వచ్చేశాను. ఇప్పుడు బాంబేలో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. రేయ్ చెప్పరా. రేయ్, ఆఫీస్లో ఉన్నావా? ముఖ్యమైన విషయంరా. ఇందాకే నాకు తన కథ అంతా చెప్పిందిరా. ఏవేవో చెప్పింది, తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పింది. నాకేం ఎక్కలేదు. చివరికో మాట అందిరా, ఇంట్లో చూసిన సంబంధం నచ్చకే వచ్చేసిందట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా రోడ్డు క్లియర్ అయిపోయినట్టే. రేయ్ తెగ ఫీల్ అయిపోకు. తనకి పెళ్ళంటే ఇష్టం లేదంది కానీ లైఫ్లో లవ్వో గివ్వో ఉండొచ్చేమో, అది కనుక్కో. కాసేపు కూడా హ్యాపీగా ఉంటాను ఇవ్వరే. నీకు అసలు మంచి మాటలే రావా? పెట్టే, చేస్తాను. వెళ్దామా? సరే, పెళ్ళంటే ఇష్టం లేదు. లైఫ్లో ఇంకేమైనా ఏంటి? లవ్ అలాంటిదేమైనా? చాచా, అలాంటిదేం లేదు. కానీ ఎలాంటి వాడు నాకు లైఫ్ పార్ట్నర్గా రావాలని మాత్రం ఒక ఐడియా ఉంది. ఎలాంటి వాడు? ఫస్ట్ జాబ్, తర్వాత నాకు చూడగానే తెలిసిపోతుంది. టూ మచ్ అండి. చూడగానే ఎలా తెలుస్తుంది? తెలుస్తుందండి. వేసుకునే డ్రెస్, మాట్లాడే మాటలు, చూపుని బట్టి కూడా
ఈజీగా చెప్పవచ్చు ఒక మనిషి ఎలాంటి వాడో. సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టుకునే రింగ్ టోన్ కూడా చెప్పేస్తుంది మనం ఎలాంటి వాళ్ళమో. కట్ చేయడం ఎందుకు, పర్వాలేదు మాట్లాడండి. మాట్లాడడానికి ఏం లేదండి. రండి తిందాం. లేదు, నాకు ఇప్పుడు ఆకలేదు. మీకు ఆకలి లేకపోవచ్చు, నా కంపెనీ వచ్చుగా. ఏం బెక్ సార్? 1 గీ రోస్ట్. ఓకే సార్. గీ రోస్ట్ అంటే ఫుల్గా నెయ్యి పోసేయడం కాదు. దోశని దోరగా రోస్ట్ చేసి లైట్గా నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇప్పుడే చెప్తున్నా, దోశ తిప్పి వేయకూడదు, 1 సైడే కాల్చాలి. ఓకే సార్. మినీ ఇడ్లీ ఉందా? ఇదే సార్. 1 ప్లేట్. ఓకే సార్. ఏ సార్ ఎందుకు తొందర? కర్డ్ కూడా ఉందా? ఇదే సార్. 1 ప్లేట్. బెరన్ బేక్ సార్. అంతే. థ్యాంక్ యూ సార్. ఒక మినరల్ వాటర్. ఓకే సార్. కర్డ్ వడా, మినీ ఇడ్లీ, ఓకే, గీ రోస్ట్, ఓకే. ఏదో మాట వరుసకు వద్దన్నాను, మళ్ళీ తింటావని ఒక మాట కూడా అడగరా? హలో, ఇవన్నీ ఆర్డర్ చేసింది మీకోసమే, తినండి. ఆ, ఏదో మొహమాటానికి ఆకలేదని చెప్పారే కానీ మీ కళ్ళల్లో కనిపించిందండి. తినండి. చాలా థ్యాంక్స్. అవేం వద్దు, ముందు తినండి. మెల్లిగా మెల్లిగా. మీకు ఏదైనా చెప్పొచ్చు కదా. నేను చెప్తాను, మీరు తినండి. హలో, ఒక ప్లేన్ దోశ. బెరా సార్. అంతే. మరి ఆకలి లేకపోతేనే ఇలా తింటున్నారు, మంచి ఆకలి మీద ఉంటే ఎలా తింటారా అని. దృష్టి పెట్టుకోండి, అన్ని లెక్కలో రాసుకోండి. సారీ, మీకా? పర్లేదు, ఇంకోటి చెప్తాను. లేదు పర్లేదు, మీరు తినండి. షూర్. Right. So what I want you to do is leave the papers at the office and we'll try and work it out in some way, you know? Yeah. ఏమండి, What? ఇవన్నీ చూసారా? No, do it today. Okay, you know what I'll do? I'll come over there. మావాడేంటి? Just give me some time. అదేనండి, Okay? ఇందాక మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఏదో చెప్పారు కదా, నాకెందుకో మీరు చెప్పిన పోలికలన్నీ వీటిలో కనిపిస్తున్నాయి. కరెక్టా? Yeah, 1 minute. ఏమండి, ఈ వాడే అడ్డంగా ఉన్నాడు.